హలో గాయ్స్, సో ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఈ క్లిప్తో అయితే తెలిసిపోయి ఉంటుంది. నేను వర్క్ చేసే కంపెనీలో వన్ ఆఫ్ ద మ్యారథాన్కి అయితే అటెండ్ అయిపోయాను. సో వాళ్ళు ఇచ్చిన థింగ్స్ అన్ని తీసేసుకొని మార్నింగ్ చాలా ఎగ్జైట్మెంట్ టకటక అయితే స్టార్ట్ అయిపోయాను. దారిలో మన ప్రజలు కూడా కొంతమంది కనిపిస్తున్నారనమాట. సో యాక్చువల్లీ మన అదృష్టం ఏంటంటే ఆ రోజు టైంకి బస్ రాలేదు. సో అందుకని నేనున్న ప్లేస్ దగ్గర నుంచి మా ఆఫీస్కి పాదయాత్ర చేయాల్సి వచ్చిందనమాట. సో ఓకే, లైక్ కంటెంట్ కవర్ అవ్వద్ది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు. సో వెళ్ళే దారిలో ఏమైందంటే కొంతమంది క్యామ్స్ పెట్టుకొని నీట్గా ఫొటోస్ తీసేస్తూ ఉన్నారు. ఏంటా అని చక్కచక్క గుంపులోకి అయితే దూరేశాను అనమాట. సో చూసినట్లయితే వలస పక్షులు అంటారు కదా, అవన్నీ ఒక ప్లేస్లో చేరి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆ ఎర్లీ మార్నింగ్కి ఆ లేక్కి ఆ గ్రీనరీకి చాలా బాగుంది. కెమెరాలో అయితే సరిగ్గా క్యాప్చర్ కాలేదు, బట్ రియల్గా చూస్తే చాలా బాగుంది. మ్యాక్సిమం కవర్ చేయాలని చూశాను. సో మీరు ఒక లుక్ వేసేయండి. మొత్తానికి కింద మీద పడుతూ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మ్యారథాన్. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంతమంది పరిగెత్తూ ఉండేసరికి అరే మిస్ అయ్యానా ఏమన్నా అన్న కొంచెం ఫీల్ వచ్చింది. దెన్ రియలైజ్ అయ్యాను నా దగ్గర ఉన్న టీషర్ట్ వాళ్ళు వేసుకొని పరిగెత్తే టీషర్ట్ సేమ్ కాదని. సో ఇక్కడ నుండే మ్యారథాన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలా చూసుకుంటూ నేనైతే మా బ్యాచ్లోకి వచ్చేసాను. ముందు మా దగ్గర అయితే జుంబా వార్మప్ లాగా చేయించారనమాట. ఇంతకీ జుంబా మేము ఏ పాటకి వేసినా తెలియదు కదా, చూసేయండి. అదనమాట జుంబా కాస్త డీజే అవ్వబోయింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. తెగిరాక ఎనర్జీ ఉంటుందా భయ్యా, అయిపోయిందనమాట. సో అలా కాస్త రిలాక్స్ అయ్యాం. పొజిషన్ గాయస్ అన్నట్లు అందరం ఒక దగ్గరికి అయితే వెళ్ళి నిలబడ్డాం స్టార్టింగ్ పాయింట్కి. అక్కడ నుంచే మ్యారథాన్ స్టార్ట్ అయిపోతుంది. మీన్వైల్ అంటే అది జస్ట్ మోటివేషన్ కోసం అంతే. అలా మ్యారథాన్ని స్టార్ట్ చేసాం. అంతే అయిపోయింది. అంతలా పరిగిస్తే ఎవరైనా ఇక్కడి నుంచి పరిగిస్తారా? సో నడవడం స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇలా నడుస్తూనే ఉన్నాం. మా వాళ్ళు అయితే అక్కడ లాస్ట్ దాకా వెళ్ళిపోయి రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. మేము కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి అలా యూటర్న్ తీసుకొని వాళ్ళతో పాటు అయితే రిటర్న్ కూడా అయిపోయామన్నమాట. అలా వాటర్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఎలానో ఎగ్జిట్ వచ్చేసింది కాబట్టి కొంచెం పోజ్ ఇవ్వాలి కదా పరిగెత్తినట్టు. సో అలా ఉరుక్కుంటూ వెళ్ళిపోయామన్నమాట. మాకైతే వెల్కమ్ డ్రమ్స్ కూడా కొట్టారు. అండ్ ఇక్కడైతే ఇలా మెడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మాకైతే ఒక మెడల్ కూడా ఇచ్చారు అంత దూరం పరిగెత్తినందుకు. బిట్వీన్ ఆకలి దంచేస్తుంది కాబట్టి క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. అండ్ టిఫిన్ విషయానికి వస్తే ఓకే ఇడ్లీ వడ పొంగలేసారనమాట. ఓకేగా ఉంది. ఇలా ప్లేట్ అంతా నింపేసుకొని చాలా డిసప్పాయింట్మెంట్ ఒక చెట్టు కిందకైతే వెళ్ళి కూర్చునేసామన్నమాట తినడానికి. సో ఫ్రెండ్స్తో అలా కూర్చొని నీట్గా ఫుడ్ ఫినిష్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. సో దిస్ ఇస్ హౌ ఐమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. బాయ్.